శ్రీమాతే నమః. ఈ 2025 సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8 శుక్రవారం రోజు వచ్చింది. ఈ రోజు కలసం ఆనవాయితీ లేని వారు అమ్మవారికి పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి అని అంటే, ఈ రోజు సూర్యోదయం కంటే ముందుగానే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకుని ముందుగా తలస్నానం ఆచరించి గడప పూజ చేసుకుని తర్వాత నిత్య పూజ తులసి పూజ కూడా పూర్తి చేసుకుని అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలి. అమ్మవారికి పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చు, లేదంటే ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకునైనా చేసుకోవచ్చు. అమ్మవారి పూజా పీఠాన్ని ఏర్పాటు చేసే చోట గోమయంతో కానీ పసుపుతో కానీ అలికి బియ్యంతో అష్టవదాల పద్మ ముగ్గు వేసుకుని ఒక పీట తీసుకుని పీటకు కూడా పసుపు రాసి బియ్యం పిండి కుంకుమతో బొట్లు పెట్టుకుని పీట పైన ఏదైనా ఒక అష్టాన్ని పరిచి అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ పూజలో పెట్టుకోండి. అమ్మవారి ఫోటోని విగ్రహాన్ని పువ్వులతో అందంగా అలంకరించుకోండి. అలాగే పూజలో తప్పనిసరిగా పసుపు గణపతిని కూడా పెట్టుకోవాలి. ఈ పూజలో ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. దీపారాధన ఆవునేయితో చేయండి, లేకపోతే నువ్వుల నూనెతో చేయండి. పూజలో ఇంకా అమ్మవారికి నివేదించే నైవేద్యాలు, తోరాలు, వాయనం, ఇంకా అమ్మవారికి వ్రతకథ పుస్తకం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా దీపారాధన చేసి దీపం దగ్గర 2 అక్షంతల పుష్పం ఉంచి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని పంచపాత గ్లాసులో ఒక పుష్పం 2 అక్షంతలు ఉంచి పుణ్యనదుల పేర్లన్నీ చెప్పుకుని నీటిని పూజా ద్రవ్యములపైన మనపైన చిలకరించుకోవాలి.